నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లాలో ఐలోని బ్రహ్మయ్య గారు, మమతా గారు వీరి దంపతులు కూరగాయలు సాగు చేస్తున్నారు గత 5-6 సంవత్సరాల నుంచి. మనం సిఓఈ ములుగు నుంచి టమాటా నారు ఇవ్వడం జరిగింది. జీడిమెట్ల నుంచి కూడా నారు ఇవ్వడం జరిగింది. వారు టమాటా పండించి కూడా ₹1,00,000 ఆదాయం తీశారు. ఒక బాక్స్ 500-600 రూపాయలకు అమ్మారు. వీరికి మనం బిందు సేద్యం మల్చింగ్ ఇచ్చాము. పంట మార్పిడి వల్ల మంచిదని వీళ్ళు చేశారు. గతంలో మిర్చి, పత్తి వేసి ఇబ్బంది పడ్డారు కాబట్టి రైతాంగం వీరిని ఆదర్శంగా తీసుకొని పంట మార్పిడి చేసి కూరగాయలు సాగు చేయాలి. అట్లా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్ పాము, పండ్ల తోటలు, పూలు, పండ్లు, పామ్ ఆయిల్కి ప్రభుత్వం ₹50,000 సబ్సిడీ ఇస్తుంది. మొక్కలకి, డ్రిప్కి, మెయింటెనెన్స్కి. నీళ్ళున్న ప్రతి రైతు కూడా 2.5 ఎకరాల పైన ఉన్న ప్రతి రైతు కూడా ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలి. వీటిని ఆదర్శంగా తీసుకొని రోజువారీ అవసరాల నిమిత్తం ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, వంకాయ, బెండకాయ, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ ఇట్లా 28 రకాల కూరగాయలు మనం తినాలి కాబట్టి వీటిని ఆదర్శంగా తీసుకొని కూరగాయలు వేయాలి. కూరగాయలు సాగు చేసే ప్రతి రైతుకు కూడా బిందు సేద్యం మల్చింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ కూరగాయలకి ఈ పథకం మేము అమలు చేస్తాను. రైతాంగం చెప్తున్నాం, కంపల్సరీ కూరగాయలు వేయాలి. ఒక 2 మాటలు వీరి మాటలు లేనండి ఎంత ఆదాయం వచ్చిందని చెప్తారు. చెప్పండి మన